పిల్లలు ఇష్టపడ్డారు. ఆశీర్వాదం తీసుకోండి, ఆశీర్వాదం తీసుకోండి అన్యా. కాంతమ్మ జిందాబాద్, 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 కాంతమ్మ జిందాబాద్. నన్ను క్షమించండి. ఏంటండి ఇది? రేపు మీ కూతుర్ని ఏ పాలమ్ముకునే వాడికో పేపర్ వేసేవాడికి ఇచ్చి పెళ్లి చేస్తానంటే అవన్నీ కలబులి మాటలు అనుకున్నానమ్మా. కానీ ఇచ్చిన మాట కట్టుబడి గొప్ప నాయకురాలువని ఇప్పుడే తెలుసుకున్నానమ్మా. నా తప్పులు మన్నించండి అమ్మా. మీరు నిజంగా గొప్ప దేవతమ్మా. కాంతమ్మ గారికి, 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 కాంతమ్మ గారికి. ఓరి దేవుడా, ఏంటి ఇలా జరిగిపోయింది? ఏ వెదవా నా మొగుడా? కాంతమ్మ, మీలాంటి నాయకురాలు మా పార్టీలో ఉన్నందుకు నిజంగా గర్వపడుతున్నానమ్మా. మీలాంటి గొప్ప వ్యక్తి పోటీ చేయాల్సింది కార్పొరేటర్ గా కాదమ్మా, ఎమ్మెల్యే సీట్కి. అదే నీకు నిజమైన అర్హత. కాంతమ్మ గారికి, కాంతమ్మ గారికి, కాంతమ్మ గారికి, కాంతమ్మ గారికి, కాంతమ్మ గారికి. ఎన్నాళ్ళు మీ గొప్పతనం తెలియక ఎన్నోసార్లు మీతో గొడవ పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు ఇలా అందరి సమక్షంలో చెప్తున్నాను, మీరు నిజంగా గొప్పలండి. మీలాంటోళ్ళు మా వార్డుకి కార్పొరేటర్ ఏంటండి? ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఎమ్మెల్యే గారు అయిపోవడమే కరెక్ట్. ఎమ్మెల్యే గారు, ఎలా అడుగుతున్నానని తప్పగా అనుకోకండి. మా కాంతమ్మ గారికి ఎమ్మెల్యే సీట్ టికెట్ కనుక ఇస్తే మా వార్డులో ఉన్న అందరం ఆవిడకి ఓటేసేసి ఎమ్మెల్యే చేసేద్దామండి. ఇందులో తిరగలేదు. అలాగేనమ్మా, ఇప్పుడే మినిస్టర్ గారితో మాట్లాడతాను. భాస్కర్, విష్ యూ ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్స్ అండి. అమ్మా నీలాంబరి, డబ్బున్న వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు గాని నువ్వు ఒక పేదవాడిని భర్తగా తెచ్చుకున్నావంటే ఇదంతా కాంతమ్మ గారి పెంపకం అని అర్థం అవుతుందమ్మా. ఇలాంటి తల్లికి నువ్వు కూతురుగా పుట్టడం నిజంగా నీ అదృష్టం అమ్మా. ఏది ఏమైనా సరే కాంతమ్మ లాంటి గొప్ప వ్యక్తితో పనిచేయడం గర్వంగా ఫీల్ అవుతున్నానమ్మా. అంతా మీ మంచి మనసే ఎమ్మెల్యే గారు. ఏమండే, అందరూ వచ్చి ఆశీర్వాదం తీసుకోండి. రండి రండి. పదండి 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 వెళ్దాం. రాదునా రాదునా పదండి దగ్గర.
లతా లతా హారతి తీసుకొనిరా. అలాగే అమ్మగారు. అంటే మన నీలాంబరి అమ్మకి ఈయనతో పెళ్ళైపోయిందా అమ్మా? కళ్ళు కనిపించట్లేదా? మెడలో తాళ్ళుంటే పెళ్ళైనట్టే అర్థం. ప్రశ్నలాపి హారతిచ్చి లోపలికి తీసుకెళ్ళు. అలాగే అమ్మగారు. కుడికాలు పెట్టి లోపలికి రండి. అయ్యో నీలు ఏం చేస్తున్నావే? నాకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుంటున్నానమ్మా. రే భాస్కర్! నీలు నేను నీకేం అన్యాయం చేశాను రా? ఏం ద్రోహం చేశాను రా? ఎందుకు నా మెళ్ళ దొంగతనంగా తాళి కట్టావు? ఎందుకు బలవంతంగా నన్ను నీ పెళ్ళాన్ని చేసుకున్నావు? చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్పు, చెప్పు. ఆ మాట అడగాల్సింది మా అన్నీని కాదు, మీ అమ్మని. చెయ్యని నేరానికి మా అన్నయ్యకి 14 ఏళ్ళు శిక్ష పడినప్పుడు నేను కూడా ఇలాగే వచ్చి మిమ్మల్ని నిలదీద్దాం అనుకున్నాను. కానీ మీ అమ్మాయి చేసింది అన్నం పుణ్యం తెలియని ఒక అమ్మాయిని సంపించేసి మా అన్నయ్యని శాశ్వతంగా జైల్లో కూర్చోబెట్టాలని చూసింది. దాని ప్రతిఫలమే ఈ పెళ్లి. చిట్టమ్మ చెప్పింది అక్షరాల నిజమమ్మా. తల్లిదండ్రులు చేసిన పాపాలే శాపాలై పిల్లలకి చుట్టుకుంటాయి అంటారు. మీ అమ్మ చేసిన పాపమే నీకు శాపంగా మారి ఈ భాస్కర్కి భార్యగా మారాలని శాసించింది. మీరు నోర్ముయండి. నేనీ పెళ్లికి అంగీకరించకపోతే కదా మీరందరూ కలిసి పాపాలు అని శాపనార్థాలు పెట్టడానికి. అంగీకరించాల్సింది నువ్వు కాదమ్మా, నేను. మినిస్టర్ ఇంటికి కోడలు కావాలని కలలు కన్న నేను చివరికి ఇలా పాలు పిసుకునేవాడికి పెళ్ళా నవ్వడానికి కారణం ఎవరు? తల్లివైన నువ్వా? నీ మీద పగ తీర్చుకోలేక నా మీద పగ తీర్చుకున్న ఇతనా? కాదు, మీ ఇద్దరూ కాదు, ఈ రాక్షసి, ఈ చిట్టమ్మే నా జీవితం నాశనం చేసింది. ఆవేశపడకుదినా? ఛీ, ఎవరే నీ కొదినా? ఇతను బలవంతంగా తాళి కట్టేస్తే నేను నీ కొద్దునైపోతానా? మీరిద్దరూ నాకు బంధువులు అయిపోతారా? నో, అలా జరగడానికి వీల్లేదు. పాలు పోసుకునేవాడు స్వీట్లు అమ్ముకునేది నా ఇంటికి బంధువులు కావడానికి వీల్లేదు. ఈ లేదు అనటానికి నీకు అధికారం లేదు కదా వదినా.
ఏ క్షణమైతే మా అన్నయ్య నీ మెల్లో తాళి కట్టాడో ఆ క్షణమే నువ్వు మా ఇంటి కోడలువయ్యావు. నీ ప్రమేయం లేకుండానే నువ్వు నాకు వదనమైపోయావు. ఓహో, అంటే మీ ఇంటికి మా ఇంటికి మధ్య బంధుత్వాలు కలిపింది ఈ తాళేనన్నమాట. అయితే ఈ తాళిని ఇప్పుడే ఇక్కడే తెంచి పారేస్తాను. వద్దు అని తెంచడానికి ఇది మీ ఇంటి ముందు కట్టిన తోరణం కాదు వదినా. దేవుడి సాక్షిగా, పంచభూతాల సాక్షిగా, ఈ పార్టీల పెద్దల సాక్షిగా మా అన్నయ్యని మెల్లో కట్టిన తాళి. అటువంటి పవిత్రమైన తాళిని మొగుడు సచ్చినప్పుడు తీయాలే తప్ప నీ ఇష్టం వచ్చినప్పుడు తీస్తే పిచ్చిగాని పట్టిందనుకుంటారా? అయితే ఇప్పుడే ఇక్కడ ఈ భాస్కర్ గారిని చంపేస్తాను. అయ్యో, నీలు, నీలు, వదులు, వదలు నీలు, నీలు. నీకేమైనా పిచ్చి పట్టిందా? తాళి తెంచేస్తే సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అనుకున్నావా? వాడు నీ మొగుడు కాకుండా పోతాడనుకున్నావా? మరేం చేయమంటావమ్మా? వాడికి పెళ్ళంగా నేను బతకలేను. ఓ పాలమ్ముకునే వాడింటికి కోడలుగా నేను వెళ్ళలేను. నిజంగా ఆ ఇంట్లో గాని నేను అడుగు పెట్టాల్సి వస్తే చస్తానే తప్ప ఆ ఇంట్లో మాత్రం అడుగు పెట్టను. నువ్వు ఖచ్చితంగా ఆ ఇంట్లో అడుగు పెట్టవు. అంటే చంపేస్తావా? ఛీ! నువ్వు నా బిడ్డవే. నిన్ను మినిస్టర్ ఇంటి కోడలిగా చూడాలని ఎన్ని కలలు కన్నానో నాకన్నా నీకే బాగా తెలుసు. మంత్రి గారి వియ్యంకురాలు కావాలనుకున్న నా చిరకాలం కలని ఆ చిట్టెమ్మ సర్వనాశనం చేసిందే. అలాంటి దాన్ని అక్కడికక్కడే ముక్కలు ముక్కలుగా నరికి పారేయాలనుకున్నా. కానీ పార్టీ పెద్దలున్నారని ఆగిపోయాను. ఈ పెళ్లి జనాల దృష్టిలో నిజం కావచ్చు, పార్టీ పెద్దల దృష్టిలో నిజం కావచ్చు, కానీ మన దృష్టిలో నిజం కాదు. ఆ భాస్కర్ గాడు ఎప్పటికీ నీ మొగుడు కాలేడు. మరిప్పుడేం చేయమంటావమ్మా? మౌనంగా ఉండు. ఎన్నాళ్ళు? ఈ ఎన్నికలయ్యి మీ అమ్మ కార్పొరేటర్ అయ్యేదాకా. ఈ రోజు నువ్వు ఏమాత్రం గొడవ చేసినా ఈ కాకినాడ కాంతమ్మ కూతురు తాళి తెంచేసి మొగుణ్ణి గెంటేసిందని ఈ కాకినాడ మొత్తం కోడై కూస్తుంది. అదే జరిగితే మీ అమ్మకి రాజకీయ భవిష్యత్తుండదు. నేను కార్పొరేటర్ కావాలి, దాని ద్వారా ఈ రాష్ట్రానికి సీఎం కావాలన్న నా కల కలగానే మిగిలిపోతుంది. నా కల నెరవేరేంత వరకు నువ్వు మౌనంగా ఉండాలి. మంత్రి గారింటికి కోడలు కావాలన్న నీ కల నేను నెరవేరుస్తాను. నిజమమ్మా? ఈ పెళ్లి నిజం కాదని నిరూపిస్తావా? 100%. ఈ నాటకమంతా జస్ట్ ఎలక్షన్స్ పూర్తయ్యేదాకే. మీ అమ్మ కార్పొరేటర్ అయిన మరుక్షణం భాస్కర్ ని ఎలా వదిలించుకోవాలో, ఆ చిట్టమ్మకి ఎలా బుద్ధి చెప్పాలో ప్లాన్ చేస్తుంది. అప్పటిదాకా నువ్వు కూడా నటించు. ఆ భాస్కర్ గడిని నీ మొగుడిగా ఒప్పుకున్నట్టుగా ఆ చిట్టమ్మని నమ్మించు. ఆ తర్వాత ఏం చెయ్యాలో నేను చెప్తాను. సరే అమ్మా, ఎన్నికలు అయ్యేదాకా ఆగుతాను. ఆ తర్వాత ఒక్క క్షణం కూడా ఆగను. నేను మాటిస్తున్నాను కదా, ఎన్నికల్లో మీ అమ్మ కార్పొరేటర్ అవ్వడం, ఆ చిట్టమ్మ ఈ కాకినాడ వదిలి వెళ్ళిపోవడం కన్ఫర్మ్. నీలు, రిలాక్స్, వెళ్దాం పద.
నన్ను క్షమించు చిట్టమ్మా, నన్ను క్షమించు చిట్టమ్మా. ఆవేశంలో పిచ్చి పిచ్చిగా వాగేశాను. నిజానికి నువ్వు చెప్పిందే కరెక్ట్ అని మా అమ్మ చెప్పాక అర్థమైంది. ఈ క్షణం నుంచి నువ్వు నా మరదల్వి, నేను నీకు వదిన్ని. ఇదేంటిది ఆవేశంతో ఊగిపోతుందనుకుంటే ఇంత శాంతంగా మాట్లాడుతుంది. అలాగే లేదునా, నువ్వు జరిగిందంతా మర్చిపోయి నువ్వు మాతో కలిసిపోతే ఇది కాలో నిజమో అని అనిపిస్తోంది. అనియా చూసావా, వదిన మనల్ని బంధువులని ఒప్పేసుకుంది. మరే ఒప్పుకోకేం చేస్తది? ఇక్కడ ఉందెవరో దాని మొగుడు. ఆ రండి రండి, మీకోసమే చూస్తున్నాను. కూర్చోండి. నమస్కారం మినిస్టర్ గారు. నమస్తే. అవతారం అక్క. వెళ్ళి కూల్ డ్రింక్స్ తీసుకురా. అలాగే అక్క. జరిగిందంతా విన్నాక నాకు చాలా ఆనందం వేసింది కాంతమ్మా. అసలు నువ్వు ఇలాంటి పని చేస్తావని నేను కలలో కూడా ఊహించలేదు. ఏ నాయకుడు తీసుకోలేని గొప్ప నిర్ణయాన్ని మన పార్టీలో నువ్వు తీసుకున్నావు. థ్యాంక్ యూ మినిస్టర్ గారు. నువ్వు మాకు థ్యాంక్స్ చెప్పడం కాదమ్మా, మేమే నీకు థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు చేసిన పనికి యావత్ రాష్ట్రం మొత్తం నివురుపోయిందంటే నమ్ము. కాకినాడ కాంతమ్మ తన కూతుర్ని ఒక పాలమ్ముకునే వాడికిచ్చి పెళ్లి చేసిందంటే మామూలు విషయం కాదు. రేపు పార్లమెంటు మొత్తం చర్చించుకుంటారు ఇదే విషయాన్ని. నాయకురాలంటే ఇలా ఉండాలి. నువ్వు చేసిన పని వల్ల నలుగురికి ఆదర్శంగా ఉండటమే కాకుండా 4 కాలాల పాటు నీ పేరు గొప్పగా చెప్పుకునేటట్లు గొప్ప పని చేశావు. నీలాంటి గొప్ప మనిషి మా పార్టీలో ఉన్నందుకు గర్వపడుతున్నాను.